దివ్య క్లినిక్ సిద్ధ వైద్యం మహారుషి గురువు అగస్త ముని అందించిన గొప్ప వైద్య శాస్త్రం సిద్ధ వైద్యం. భూమి మీద ఉన్న అనంత సృష్టిలో మానవుడితో పాటు వృక్షాలు, ఎన్నో జంతువులు సమూహంగా ఏర్పడి ఉన్నాయి. మానవుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు తన శక్తిని కొంచెం కోల్పోతాడు. ఆ కోల్పోయిన శక్తిని తిరిగి పొందాలంటే ప్రకృతి మీద ఆధారపడక తప్పదు. మానవుని అనారోగ్యాన్ని పోగొట్టే ఎన్నో వృక్షాలు, చెట్లు, మొక్కలు వనమూలికలుగా ఈ సృష్టిలో నిక్షిప్తమై ఉన్నాయి. రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛనుంది ప్రాణాపాయంలో ఉన్నప్పుడు సుశేలుడనే వైద్యుడు చెప్పిన సంజీవని మూలికను ద్రోణగిరి పర్వతం నుండి తీసుకువస్తాడు హనుమంతుడు. ఆ వనమూలికల వైద్యమే సిద్ధ వైద్యం. సిద్ధ వైద్యం ద్వారా ఎన్నో రకాల వ్యాధులను, జబ్బులను, ఆరోగ్య సమస్యల బారి నుండి మానవుణ్ణి రక్షించవచ్చని నిరూపిస్తున్నారు డాక్టర్ లక్ష్మి గారు. ఈ సిద్ధ వైద్యం అంటే ఏమిటి? ఈ వైద్య విధానం ఎలా ఉంటుంది? దీని గురించి కాస్త వివరిస్తారా? ఈ సిద్ధ వైద్యం అనేది చాలా పురాతనమైందమ్మా. అగస్త్యుల వారు దీన్ని కనిపెట్టారు. ఒకసారి అగస్త్యుల వారు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఒక మనిషి అడవిలోకి వచ్చి కట్టెలు కొట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ మనిషి పులివాతన పట్టారు. పులివాతన పడ్డప్పుడు ఆ రోజుల్లో ఇంత ట్రీట్మెంట్లు ఇవన్నీ లేవు కదా. ఆయనప్పుడు ఆలోచించారు, మామూలు వాళ్ళకి ఇట్లా పులివాత పడ్డప్పుడు ఆ కాల్లో చెయ్యో తీసేసుకుని ఆ పులి వదిలేసి వెళ్ళిపోయింది అతనికి. ఇక అతనికి బ్లడ్ ఆగటం లేదు. అక్కడ ఉండే కొన్ని ఉత్తరేణి ఆకులతో అతనికి ట్రీట్మెంట్ చేసినప్పుడు వెంటనే బ్లడ్ స్టాప్ అయిపోయింది. అగస్త్యుల వారికి ఈ ఆకులన్నీ తెలుసు, కానీ మనలాంటి వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు ఆయన అనుకున్నారు, ఆయనలో నుంచి ఒక 18 మంది సిద్ధ పురుషుల్ని సృష్టించి ఆ 18 మంది ఈ సిద్ధ వైద్యాన్ని లిఖించి దీన్ని తాళపత్రాల్లో మన కోసం దాచిపెట్టి ఉంచారు. మనం ఎప్పుడైనా చాలా పాతది, ఇది ఆయుర్వేదం కంటే కూడా చాలా పురాతనమైంది ఈ సిద్ధ వైద్యం అనేది. ఎప్పుడు కూడా ప్రకృతి సహజంగా మనకి ఏదైతే దొరుకుతుందో దానిలోంచి వచ్చేదే సిద్ధ వైద్యం. ఇప్పుడు మిగిలిన వాయి అనుకోండి ఎండిపోయిన ఆకుల్లోంచి అట్లా చేస్తారు, మాకు అలా కాదు. చెట్ల ఆకుల పసర్లలో నుంచి మేము సహజంగా మందు తయారు చేస్తాం. అందుకని ప్రతిరోజు మందు రెడీ అవుతుంది. ఒకేసారి చేసి పెట్టుకునేదానికి ఇక్కడ అవ్వదు. ఈ సిద్ధ వైద్యం అనేది నిరంతర ప్రక్రియ. మీరు వచ్చారనుకోండి, మీకు ఏ ప్రాబ్లంతో వచ్చారో మీకు ఆ మందు చేసి ఇవ్వాలి మేము. అందుకని ఎక్కువ మందిని మేము చూడలేము. మీకు వస్తే మీకోసం సహజంగా మేము మందు తయారు చేసి మీ జబ్బు కోసం మీకు రెడీ అవుతుంది మందు అక్కడ. మేడం, కాళ్ళ నొప్పులకి, కీళ్ళ వాతముకి మీరు ఎటువంటి చికిత్స అందిస్తారో మాకు తెలియజేస్తారా? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, మోకాళ్ళకి మేము చెట్ల ఆకులతో తయారు చేసిన పసర్ని రాస్తాము. రాసిన దగ్గర ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ రంగు మారుతుంది. ఆ రంగు మారిన దగ్గర కొన్ని రోజుల పాటు ఎండా గాలి తగలకూడదు. ఎండా గాలి తగలకుండా ఉండటం కోసం అక్కడ మేము 1 రూపీ కాయిన్స్ పెట్టి పట్టీలు కడతాం. పట్టీ అంటే బెల్లడోన ప్లాస్టర్ అంతే. మీరు అన్ని పనులు చేసుకోవచ్చు, దానికోసం రెస్ట్ తీసుకోవసరం లేదు, ఏమీ అక్కర్లేదు. వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు కూడాను. పట్టీ వేయించుకున్న తర్వాత వెళ్ళిపోవచ్చు. తర్వాత మేము కొన్ని చెప్తాము, పాటించాల్సిన నియమాలు చెప్తాము, అవి మాత్రం వాళ్ళు పాటించుకుంటూ ఉండాలి. డాక్టర్ లక్ష్మి గారి అపాయింట్మెంట్ కొరకు ఫోన్ చేయాల్సిన నంబర్స్ 9848727076, 9032088553. మా అడ్రస్ అమీర్పేట్, ఆర్బీఐ క్వార్టర్స్ దగ్గర, ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్. చక్రపాణి గారు 2012వ సంవత్సరం నుంచి బోధగాలతో, తద్వారా అధిక బరువుతో బాధపడుతున్నారు. మరి వారితో మాట్లాడదాం. చక్రపాణి గారు నమస్కారం అండి. మీరు దివ్య క్లినిక్ కి వెళ్ళినప్పటి నుంచి లక్ష్మి గారు మీకు ఎటువంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు? నాకు ఫస్ట్ ఇది తెలియలేదు, చాలా ఇబ్బంది పడేవాడిని. 2012 నుంచి వేరే వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. బిఎస్ఏ నాకు ఫెసిలిటీ ఉంది, అక్కడికి కూడా వెళ్ళాను, కానీ అసలు ఏమి అయ్యేది కాదు. చాలా ఇబ్బంది పడేవాడిని. 3 నెలలకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చి అసలు అన్నం తినబుద్ధేది కాదు, లెగిసేవాడిని కాదనమాట. చలి, విపరీతమైన చలి ఉండేది. ఒక 4-5 రోజులు కాళ్ళండి పచ్చి పుండు అయిపోయి ఇట్లా చీమ్లాగా ఇట్లా కారేది. చాలా ఇబ్బంది పడేవాడిని. అది తగ్గడానికి మళ్ళీ ఎన్నో ట్యూబులు, ఆయింట్మెంట్స్ అవన్నీ అంత రాస్తే కానీ నాకు ఉపశమనం కలిగేది కాదు. రాత్రులపూట నిద్ర ఉండేది కాదు. పొద్దునంతా ఈ బాధ, కాళ్ళు కింద పెట్టే పరిస్థితి అది. అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు దివ్య క్లినిక్ మన లక్ష్మి గారు డాక్టర్ గారు నాకు పరిచయం అయ్యారు. అక్కడికి వెళ్ళాను.
నేను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అసలు ఏ మాత్రం కూడా నాకు ఈ ఆ నొప్పులు, ఆ పుండ్లు పడడం లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు చాలా అసలు ఎంత ఆరోగ్యం ఉన్నానంటే నేను నిజంగా వాళ్ళకి వేల కృతజ్ఞతలు. నాకు అంత మంచి ట్రీట్మెంట్ ఇస్తున్న లక్ష్మి గారికి, డాక్టర్ గారికి నేను చాలా కృతజ్ఞుని. మంచి ఆయింట్మెంట్స్, మన పౌడర్స్ ఇస్తున్నారు, వేరే గుళికలు కూడా ఇస్తున్నారు, ఆయుర్వేదిక్ గుళికలు ఇస్తున్నారు. ఆ గుళికలు తింటున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది. అలాగే మరి మీకు 3 నెలలకు ఒకసారి జ్వరం వచ్చేది అని చెప్పారు కదా, వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉండేది అలాగా? దాదాపుగా ఒక వారం రోజుల వరకు ఉండేదండి. నాకు చాలా ఇబ్బంది పడేవాడిని. అసలు అన్నం తినబుద్దే కాదు. అసలు మాత్రం ఏ అన్నం అంటే ఏం తినబుద్ది అయ్యేది కాదు. చప్పగా నోరంత సబ్బగా ఉండేది. చాలా ఇబ్బంది పడేవాడిని. తినాలనిపించేది కాదు. ఇటు జ్వరము, పడుకోవాలి అనిపించేది. కింద కాళ్ళు పెట్టడానికి కూడా, కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడేవాడిని. బయటకు వెళ్ళాలంటే నేను ఎవరైనా మోసుకోవాలి, అంతటి దుఃఖ పరిస్థితి ఉండేది నాకు. కానీ భగవంతుని దయ వలన దివ్య క్లినిక్ వెళ్ళిన దగ్గర నుంచి నేను మందు తీసుకుంటున్నాను. ఇప్పుడు రెగ్యులర్గా పౌడర్స్, ఆయిల్స్ ఇచ్చారు వాళ్ళు. మంచి ఆయిల్స్ కాళ్ళకు రబర్దన చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నానండి. ముందు బస్సు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. తిట్టేవాడు బస్సు ఏంటో ఇట్లా ఎక్కుతున్నావు, ఏజ్ ఇవ్వడం కదా, అయినా కానీ తిట్టేవాడు అనమాట. బాధ భరించేవాడిని. అదే నీకు వస్తే తెలుస్తుంది అనేవాడిని కోపంకి వచ్చి. కానీ ఇప్పుడైతే నేను ఈజీగా బస్సు కూడా ఏదైనా ఈజీగా ఎక్కగలుగుతాను. ఆటో కూడా ఎక్కొచ్చేది కాదు. చాలా ఇబ్బంది పడేవాడిని నేను. కానీ ఇప్పుడు నాకు నేను ఈజీగా ఎక్కగలుగుతాను. ఎక్కడికైనా కానీ ఈజీగా వెళ్ళగలుగుతున్నాను. మామూలుగా ఎక్కువగా వెన్నెముక సమస్యలు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, దీనికి ఏదైనా పరిష్కారం? ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనుకోండి, అందరికి ఇవాళ రేపు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటున్నారు. గంటలు కూర్చోవటం, ఈ రోడ్ల గతుకుల వల్ల కానీ, ఎక్కువసేపు ప్రయాణాలు చేసి ఆఫీసులకు వెళ్ళటం వల్ల కానీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ బ్యాక్ పెయిన్ కోసం మేమేం చేస్తామంటే ఈ పసర్ని వెన్నుపూసకి రాస్తాం. రాసిన దగ్గర ఎక్కడైతే రంగు మారుతుందో అక్కడికి దగ్గరగా ఉండే యాక్యూప్రెషర్ పాయింట్స్ మీద 1 రూపీ కాయిన్ పెట్టి, ఆ కాయిన్ కదలకుండా ఉండటం కోసం మాత్రం బెల్లడోన ప్లాస్టర్ వేస్తాము. కొంతమంది ప్లాస్టర్ వేయించుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఆయిల్ ఇస్తాము, రాసుకుంటూ ఉండాలి రోజు. బట్టతల ఎక్కువ రావడం, జుట్టు ఎక్కువగా ఊడిపోవడం, ఇలాంటి వాటికి మీ వైద్యంలో ఎలాంటి పరిష్కారం ఉంటుంది? చెమన అని చెప్పి ఒక పద్ధతి ద్వారా తల మీద ఒక్కొక్క చుక్క ఈ పసర్ని వేస్తామండి. వేస్తాం వల్ల ఏమవుతుందంటే 78 ఏళ్ళకు కూడా సహజంగా జుట్టు వచ్చింది. ఆ వచ్చిన జుట్టు కూడా నల్లగా వచ్చింది. మా ఫాదర్ మీద నేను ఈ ప్రయోగం చేసి ఆయన మీద నేను నేర్చుకున్నాను. తర్వాత ఇక నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అందరికీ చేస్తూ మొదలెట్టాను. ఫస్ట్ పుట్టుకతోనే జుట్టు లేని బాబు ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి. అతని మీద ఒక 6 నెలల పాటు నేను అసలు ఈ వైద్యం అంతా ఉపయోగించి అతనికి జుట్టు రావాలి అని చాలా కష్టపడి చేశాను. చేసినప్పుడు 6 నెలలు పట్టింది అతనికి జుట్టు రావటం కోసం. అప్పుడు నాకు అనిపించింది ఈ ట్రీట్మెంట్ పుట్టుకతోనే జుట్టు లేనివాడికి రాగాలేంది, బట్టతల అంటే మధ్యలో వచ్చిందే కదా, మనం తెప్పించగలం అని చెప్పి నమ్మకంతో అప్పుడు మొదలుపెట్టి నేర్చుకున్నానండి. చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే మేడం, ఈ మధ్య షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ కాళ్ళు చాలా ఇబ్బందులు, కాళ్ళు తీసేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. దానికి ఎలాంటి పరిష్కారం ఉంటుందంటారు? ఇప్పుడు షుగర్ వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఒక కాళ్ళనే కాదు, అన్ని పార్ట్లు చిన్నగా పాడైపోవటం మొదలు పెడుతుంది. ఫస్ట్ ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే కాళ్ళు నడవలేకపోవటం, కొంతమందికి కాళ్ళు తీసేయటం, కొంతమంది కాళ్ళ మీద కురుపులు రావటం, ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళు మెయిన్ కాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళకి వేరే చెప్పులు ఉంటాయి, అన్నీ వాళ్ళు కేర్ తీసుకోవాలి బాగా. అంత టైము ఉండదు, చేసే వాళ్ళు కూడా కొంతమందికి ఉండకపోవచ్చు. అందుకని మేము చేసింది ఏంటంటే ఒక పసర్ని తయారు చేసి ఆయిల్లో కలిపి వాళ్ళకి ఇస్తాము. రోజు దాన్ని వాళ్ళు రాసుకోవటం వల్ల షుగర్ వల్ల నల్లగా అయిపోయిన కాళ్ళు శుభ్రంగా అయిపోతాయి, మళ్ళీ మామూలు కలర్ వస్తుంది. రక్త ప్రసరణ తగ్గిన వాళ్ళకి రక్త ప్రసరణ వస్తుంది. ఈ షుగర్ వల్ల కాళ్ళు తీసేయాల్సి రావటం, ఈ కాళ్ళు వాచిపోవటం, నల్లగా అవటం, కాళ్ళ మీద కొంతమంది దద్దులుగా నల్లగా బ్లాక్ గా వచ్చేస్తాయి, అవన్నీ వెళ్ళిపోయి నీట్ గా వస్తాయండి కాళ్ళు మళ్ళీ. మేడం, అదేవిధంగా మహిళలకి ఎక్కువగా ఈ నెలసరి వాటి సమస్యల గురించి ఎలాంటి పరిష్కారం ఉంటుందంటారు? ఇవాళ రేపు చిన్నపిల్లలకి పీరియడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రెగ్యులర్గా పీరియడ్స్ రావట్లేదమ్మా. పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత 1 ఇయర్కి 2 ఇయర్కి వచ్చేవాళ్ళు కొంతమంది వస్తున్నారు నా దగ్గరికి. లేదంటే ఈ 9th నుంచి ఇంటర్ వరకు చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్, అసలు రెగ్యులర్ పీరియడ్స్ అనేది లేదు. ఆ ఏజ్ ఆడపిల్లలకి చాలా ముఖ్యమైన సమయం. ఆ ఏజ్లో ఇన్రెగ్యులర్ పీరియడ్స్ అయితే తర్వాత వాళ్ళకి భవిష్యత్తులో పిల్లల్ని కంటానికి కానీ అన్నిటికీ చాలా ఇబ్బందులు అవుతాయి. సో రెగ్యులర్ పీరియడ్స్ అనేది అవ్వాల్సిన వయసులో అవ్వట్లేదు. ఎందుకు అంటే టెన్షన్స్. వాళ్ళకి 10th వచ్చేటప్పటికి చదువు టెన్షన్, తర్వాత పై విద్యల గురించో ఇంకోటి గురించో ఆ టెన్షన్స్లో వాళ్ళకి సహజంగా జరగాల్సిన కార్యక్రమం కూడా శరీరం జరగట్లేదు. అంత పిల్లలకి టెన్షన్ పడిపోతున్నారు. అందుకని ఈ టెన్షన్ రిలాక్సేషన్ కోసం
రెగ్యులర్గా పీరియడ్స్ రావడం కోసం మా దగ్గర మందులు ఉంటాయండి, మమ్మల్ని సంప్రదిస్తే మేము చెప్తాం. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ వైద్యంలో అంటే మీ దగ్గరకు వచ్చిన కేసులు అవ్వనివ్వండి, ఏదైనా కూడా మీరు సాటిస్ఫై అయిన కేసు ఏదైనా ఉందా? మా నాన్నగారి కేసేనండి, నాదొకటి. ఇప్పుడు నేను మీకంతా ఉదాహరణ కదా, వీల్ చైర్లో ఉండేదాన్ని వాళ్ళ నేను ఇలా ఉన్నానంటే ఈ వైద్యం వల్లే కేవలం. ఇది మా గురువు గారి దయ. మా నాన్నగారికి షుగర్ వల్ల 2 కాళ్ళు తొడల వరకు తీసేయాలని చెప్పినప్పుడు ఇంకా లాభం లేదనుకున్నప్పుడు ఆయనకి ఇష్టం లేక లాస్ట్ ఊరు చూసుకుంటాను, మేము అప్పుడు ఊర్లో ఉండేవాళ్ళం. ఒకసారి వచ్చారు ఊరికి, అన్నీ చూసుకుని అప్పుడు వచ్చి కాళ్ళు తీసేయించుకుంటామని. అప్పుడు నేను చెప్పాను, నాన్న నాకు ఒక 3 రోజులు టైం ఇవ్వండి, తగ్గలేదు అంటే అప్పుడు మీకు ఆప్షన్ ఉంది కదా అని చెప్పినప్పుడు ఆయన నాకు టైం ఇచ్చారు. ఓకే, 3 రోజుల్లో ఆయన మేడ దిగొచ్చి హోటల్కి నడిచి వెళ్ళారు. ఆయన వచ్చేటప్పుడు ఆయన మోసుకుని వచ్చారు మేడ మీదకి, మేము అప్పుడు మేడ మీద ఉండేవాళ్ళం. 3 డేస్లో ఆయన దిగి నడిచి వచ్చారు. తర్వాత చాలా మందికి అంటే నడవలేకుండా షుగర్ వల్ల బాధపడే వాళ్ళకి, ఈ కాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి నేను చాలా మందికి చేశాను, చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చింది. మా వారి పేరు వి శ్రీనివాసరావు, నా పేరు విజయలక్ష్మి. మా వారికి 20 సంవత్సరాల నుంచి కాలికి దెబ్బ తగిలి పుండు మానలేదు. చాలా హాస్పిటల్లో తిరిగాము, ఎక్కడా తగ్గలేదు. సిద్ధా వైద్యం అని లక్ష్మీ సరస్వతి గారి దగ్గరికి వచ్చాక తగ్గింది వెళ్ళిపోయినాక మళ్ళా కాలికి దెబ్బ తగిలింది, అది పెద్ద పుండైపోయింది. వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే పాదం తీసేయాలన్నారు. మళ్ళా లక్ష్మీ సరస్వతి గారి దగ్గరికి వచ్చాము. వచ్చినాక 1 రోజుల్లో పుండు తగ్గిపోయింది. ఇంకా మందులు వాడుతూనే ఉన్నాము, నలుపు కూడా తగ్గిపోద్దని. కాలు నల్లగా అయిపోయింది, ఆ నలుపు తగ్గిపోద్దని ఇంకా మందులు వాడుతున్నాము. మా పక్కింటి వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి వచ్చాము. వాళ్ళు చెప్పారు సిద్ధ వైద్యం మంచిది, అక్కడికి తీసుకెళ్ళండి అని. ఇప్పుడు నా ద్వారా కూడా 2-3 ఇక్కడికి వచ్చారు. రాధాకృష్ణ అని ఒక అబ్బాయి ఇచ్చాడు, ఆ అబ్బాయికి కూడా తగ్గిపోయింది. మేము లక్ష్మీ సరస్వతి గారి దగ్గరికి వచ్చినప్పుడు బాగా కాలు వాసిపోయి పెద్ద పుండైపోయి బాగా స్మెల్ వచ్చింది. మా పిల్లలు కూడా దగ్గర కూర్చోలేకపోయారు. అలాంటిది అక్కడికి వచ్చినాక ఆవిడ వెంటనే 2-3 రకాల మందులు వేశారు. వేసినాక వాసన పోయింది. సాయంత్రం దాకా ఉండి సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు ఆయనంతటా ఆయన నడిచి వెళ్ళి ఆటో ఎక్కారు. అలా ఇంటికి వెళ్ళిపోయాం. వారం రోజులకు ఒకసారి వచ్చి మందులు తీసుకెళ్తుంటే ఆ పుండు చాలా వరకు తగ్గిపోయింది. 2 నెలలకు పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా వస్తున్నాము. కాలు నలుపుగా ఉందని ఆ నలుపు పోయే వరకు మందులు వాడాలని వాడుతున్నాం. ఆ బొట్టన వేలుకి దెబ్బ తగిలి 20 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గల. ఏలు ఆపరేషన్ చేసి తీసేసినా కూడా ఆ పుండు తగ్గలేదు. ఆ పుండు తగ్గకపోతే ఇక్కడికి వచ్చామన్నమాట, లక్ష్మీ సరస్వతి గారి దగ్గరికి. ఇక్కడికి వచ్చినాక 15 రోజుల్లో ఆ పుండు తగ్గిపోయింది. మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత చిటికినేలు పక్క ఏలుకి వచ్చేసింది. ఎలా వచ్చిందంటే అది ఎదురు దెబ్బ తగిలి ఆ పుండు చాలా పెద్దదైపోయింది. వేరే చాలా హాస్పిటల్కి తిరిగాము, 2-3 హాస్పిటల్కి తిరిగినా తగ్గలేదు. బాగా స్మెల్ వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టింది. అప్పుడు మళ్ళా లక్ష్మీ సరస్వతి గారి దగ్గరికి వచ్చాం. వచ్చినాక ఒక 15 రోజు వచ్చిన రోజే ఆ వాసన అది ఆవిడ 2-3 సార్లు మందు వేసి క్లీన్ చేసినాక ఆ వాసన తగ్గిపోయింది. 15 రోజుల్లో పుండు తగ్గింది కానీ ఇంకా మేము మందులు వాడుతున్నాము. ఆ మోకాల దాకా నలుపు వచ్చింది. ఇప్పుడు ఆ మోకాల కాడి నుంచి నలుపు తగ్గింది, ఆ చివరే ఉంది. ఆ పాదం దగ్గర బాగా నలుపు ఉంది. ఆ నలుపు కూడా ఇంకొక నెలలో మందులు వాడితే తగ్గిపోతుందని చెప్తున్నారు. మాకు నమ్మకం ఉన్నది. శ్రీనివాసరావు గారు వచ్చినప్పుడు బొట్టన వేలికి రక్తం ఆగట్లేదు అంటూ వచ్చారు నా దగ్గరికి. దాదాపు ఒక 3 years బ్యాక్ అనుకుంటాను, నాకు బాగా గుర్తులేదు. వాళ్ళకి 20 సంవత్సరాల నుంచి వేలు తీసేసిన తర్వాత కూడా రక్తం ఆగలేదని చెప్పి వచ్చారు. నేను మెడిసిన్ ఇచ్చి పంపించాను. ఒక 15 daysలో ఆగిపోయిందమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత కాలు చాలా సివియర్గా ఉంది, కాలు తీసేయాలి, ప్రాణానికే ప్రమాదం, మీ దగ్గరికి రావచ్చా అని వాళ్ళు ఫోన్ చేశారు.
చేసినప్పుడు ఒకసారి రండి చూద్దామని చెప్పి నేను అన్నాను. చిటికెన వేలుకి ఎదురు దెబ్బ తగిలింది, చిటికెన వేలు దగ్గరగా వేళ్ళు కాలు తీసేయాలి, ఇన్ఫెక్షన్ అయింది, చాలా చెడు వాసన వస్తుంది, మీ దగ్గరికి రావాలనుకుంటున్నామని వాళ్ళు ఫోన్ చేశారు. సరే ఒకసారి రండి చూద్దామని చెప్పాను. అతను వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే చిటికెన వేలు పక్కగా నేను మందు వేస్తే అరికాలు మధ్యలో నుంచి వేసిన మందు బయటకు వచ్చేది, అంత లోతైన గాయం ఉంది, చాలా చెడు వాసన. వాళ్ళ పిల్లలే పక్కన కూర్చోలేకపోయారమ్మా అని చెప్పి వాళ్ళ భార్య బాధపడ్డారు. పర్లేదమ్మా తగ్గిపోతుందని నేను ధైర్యం చెప్పి నా ప్రయత్నంగా నేను ట్రీట్మెంట్ మొదలుపెట్టాను. ఒక 2-3 గంటల తర్వాత అతను లేచి నడిచి ఆటో ఎక్కగలిగే పరిస్థితి వచ్చిందనిపించింది నాకు. ఇంటికి పంపించేశాను సాయంత్రానికి. ఒక 15-20 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు సిట్టింగ్కి వచ్చినప్పుడు చూస్తే చాలా తేడా అనేది ఉంది. చిన్నగా అరికాల్లో పూర్తిగా గాయం మాయనిపోయింది, చిటికెన వేల దగ్గర చాలా కొద్ది గాయం మాత్రం మిగిలింది. శ్రీనివాస్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు మోకాలు వరకు మొత్తం నల్లగా ఉండి మోకాలు వరకు కాలు తీయాలి అని చెప్పారు. ఈరోజు పరిస్థితి చూస్తుంటే మడిమ వరకు మాత్రమే నలుపు ఉంది, చాలా వరకు తగ్గిపోయింది, మడిమ వరకు బాగా నల్లగా ఉంది. ఆ కొంచెం కూడా ఇంకొక 15-20 రోజుల్లో తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాను. శ్రీనివాసరావు గారి లాగా షుగర్ వల్ల కాలు తీసేయాల్సిన పరిస్థితి వచ్చే వరకు ఆగకుండా ఈ షుగర్ వ్యాధి ప్రారంభమైన 2-3 సంవత్సరాల నుంచే, ఎందుకంటే షుగర్ వాళ్ళకి కాళ్ళల్లో స్పర్శ అనేది క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలినా ఏమన్నా అయినా కూడా వాళ్ళకి తెలియదు, ప్రతిసారి గమనించుకుంటూ ఉండాలి. ఈ ఇంట్లో వాళ్ళు కూడా గమనించి చూసేటప్పటికి చాలా వరకు పరిస్థితి చేదాటిపోతూ ఉంటుంది. అప్పుడు ఎవరు కూడా కొన్నిసార్లు మా వల్ల కూడా కాని పరిస్థితి వరకు వస్తుంది. కాబట్టి షుగర్ పేషెంట్ కానివ్వండి, ఎవరైనా సరే కాళ్ళు వేళ్ళ మధ్యలో శుభ్రంగా చూసుకోవటం అనేది తప్పనిసరిగా గమనించుకుంటూ ఉండాలి. తర్వాత ఈ షుగర్ అనే కాదు, సయాటికా అనే కాదు, వెన్ను నొప్పి, గ్యాంగ్రీన్స్ వల్ల కానీ, లేదంటే ఇవాళ రేపు ఈ సైనస్, ఈ వాతావరణం మార్పు వల్ల వచ్చే సైనస్ వల్ల కానీ, ఇవన్నీ కూడా ఏదన్నా ముదిరిన తర్వాత వచ్చి కాంప్లికేషన్స్ అయ్యి దానివల్ల చాలా బాధపడి వాళ్ళు సంవత్సరాల తరబడి బాధపడి మా దగ్గరికి వచ్చేదానికంటే ముందల ఈ సిద్ధ వైద్యాన్ని తీసుకోవటం వల్ల వాళ్ళకి త్వరగా సమస్య నుంచి విముక్తి దొరుకుతుంది, ఎక్కువ వాళ్ళు బాధపడించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. పవిత్రతకు, పరిమళానికి గౌదర్బార్ అగర్బత్తి. మరి ఈ సిద్ధ వైద్యం ఎంత అద్భుతమైనదో, ఎన్నో రకాల వ్యాధులను, జబ్బులను నయం చేస్తుంది అనడానికి ఒక ఉదాహరణగా మనతో పాటు రామచందర్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మచిలీపట్నం నుంచి వచ్చాను. ఓకే, అసలు ప్రాబ్లం ఏంటి సార్? నేను 7 సంవత్సరాలు బట్టి నేను గుళ్ళో పూజ చేస్తాను. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల అంటే మడం సోలన్నీ మడం పెరిగింది, దానివల్ల నేను కూర్చోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. ఆ మేడం గారి ప్రోగ్రాం చూసి ఆవిడ మాటలకు ఇంప్రెస్ అయ్యి నేను ట్రీట్మెంట్ కోసం వచ్చాను. ఇది ఒక వండర్, ఇది ఒక అద్భుతం. ఇంతవరకు అసలు తగ్గుద్దని ఏ డాక్టర్ నాకు చెప్పలేదు. కంపల్సరీగా సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేయించుకుంటాను కూడా, నేను చేయించుకుంటే 2 నెలలు కింద కూర్చోకూడదన్నారు. నేను ఆ గుళ్ళో పూజ చేయటం ఆగుద్దని చెప్పి 7 సంవత్సరాల పాటు సఫర్ అవుతానే ఉన్నాను. నేను ఈవిడికి వచ్చిన తర్వాత నాకు 90% క్యూర్ అయిపోయింది. నేనంటే నాలాగా బాధపడాలి కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి నేను టీవీలోకి వచ్చి లైవ్ ఇస్తున్నాను. చాలామంది దీంతో సఫర్ అవుతున్నారు కాబట్టి నేను ఒక హెల్ప్ చేసినట్టు ఉంటుంది 10 మందికి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నేను మేడం గారు రాగానే నేను చెప్పానండి, వెంటనే ఆవిడ ట్రీట్మెంట్ చేశారండి, చూశారు. ఇది చాలా చిన్న విషయం, మీరు చాలా సఫర్ అయ్యారు. నేను ఆవిడ మాటలకి నేను చాలా ఆశ్చర్యపోయాను. చిన్న విషయం అంటారేంటి, 7 ఏళ్ళ పాటు నేను సఫర్ అవుతున్నాను కూడా మేడం గారితో చెప్పాను. ఆవిడ ఆయిల్ ఇచ్చిందండి, 1 వీక్ చూడండి అన్నారు. నాకు 1 వీక్లోనే చాలా మటుకు తగ్గింది, నేను నడవగలుగుతున్నాను. 5 సంవత్సరాలు నడవలేకపోయేవాడిని నేను. దానివల్ల నడవపోవటం వల్ల నేను హెవీగా కూడా మనిషిని లావు కూడా వచ్చాను. పూజా టీవీలో మేడం గారు ప్రోగ్రాం చూసి ఆవిడ ప్రోగ్రాం చెప్పిన దాన్ని బట్టి నేను ఇంప్రెస్ అయ్యి 3 నెలల క్రితం మేడం గారి దగ్గర ట్రీట్మెంట్కి వచ్చాను. ఆవిడ చూసి ఆయిల్ ఇచ్చారు నాకు. ఇచ్చిన 1 వీక్లో నాకు 50% తగ్గింది. మేడం గారు నాకు 3 మంత్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు. బోన్ గ్రోత్ అయిన దానికి ఏ మెడిసిన్ లేదు తగ్గటానికి అన్నారు. ఇది ఒక వండర్.
మేడం గారు ఆయిల్ ఇచ్చారు, ఆటోమేటిక్గా అదే గ్రోత్ కరిగిపోయింది. ఇది ఒక మిరాకిల్ నా లైఫ్లో, ఇది పెద్ద మిరాకిల్. ఇప్పుడు 90% క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడు నడవగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను, పెయిన్ అస్సలు లేదు. 90% నడవగలుగుతున్నా. డాక్టర్ లక్ష్మి గారి అపాయింట్మెంట్ కొరకు ఫోన్ చేయాల్సిన నంబర్స్ 9848727076, 90320885553. మా అడ్రస్ అమీర్పేట్, ఆర్బీఐ క్వార్టర్స్ దగ్గర, ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్. దివ్య క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి రమణమ్మ గారు మనతో ఉన్నారు. ఆవిడ అనుభవాలను విందాం. మాకు టీవీలోని చూసామండి, చూసి వచ్చాం. ఈవిడ ఫోన్ చేసాం లక్ష్మి గారికి, అడ్రస్ చెప్పారు, వచ్చాం. వచ్చిన తర్వాత నేను పీట వేసుకొని నా కొడుకు నా కూతురు నన్ను సాయంపేటకి వెళ్ళేవారు, బాత్రూమ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళాను. ఈవిడ దగ్గరికి వచ్చిన తర్వాత నెల రోజుల్లోకి నాకు నొప్పులు మొత్తం అన్నీ తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నాకు ఇప్పుడు ఒక 10 నెలలు అయిపోయిందండి ఆ మందులు వాడి. మళ్ళీ నా కడుపులోని ఒక 5 ఆపరేషన్లు అయ్యాయి. కడుపులో ఇప్పుడు బాగాలేదనేసి నేను వైజాగ్లో డాక్టర్లు అందరినీ సంప్రదించాము. ఆ ఆపరేషన్ చేయాలంటే నాకు భయంగా ఉండి మళ్ళీ ఈవిడ దగ్గరికే వచ్చాము మేము. ఇందాక ట్రీట్మెంట్ చేశారు కొంచెం దగ్గుకి, కడుపులోని బాధకేనే. నాకు ఇప్పుడు కొద్దిగా బాధ తగ్గింది. కాలండి ఇంతంత లావని బాగా ముడుకులు వాపులు వచ్చేసి ఈవిడ దగ్గరికి వచ్చేటప్పుడు కర్ర ఊత పట్టుకొని వచ్చామండి. ఇప్పుడు నేనే నడుచుకుంటూ వస్తున్నాను, నేనే అన్నీ నడుచుకొని నా పనులు నేనే చేసుకోగలుగుతున్నానండి. సుకన్య గారు, దీని గురించి గతంలో వేరే హాస్పిటల్స్ లో ఏదైనా ట్రీట్మెంట్ చేయించారా? గతంలో మా అమ్మగారికి 5 ఆపరేషన్లు అవ్వేయండి. ఇది 6వ ఆపరేషన్. అంటే ఫస్ట్ చేశారు, మెస్ చేసిన తర్వాత అది ఫెయిల్డ్ అయిపోయి పేగు బయటకు వచ్చిందమ్మా, దీనికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని అన్నారు. సరే అండి అనేసి మేము అనిన తర్వాత బతుకుతో మేమైతే గ్యారంటీ ఇవ్వలేమమ్మా అని చెప్పేసి అన్నారండి. అవన్నీ వెంటనే మేడం గారికి మేము ఫోన్ చేసి ఇలాగంటండి డాక్టర్లు ఇలాగన్నారండి. సర్లేమ్మా నేను చేస్తాను తీసుకురండి అంటే తీసుకొచ్చామండి. సుకన్య గారు, మీరు దివ్య క్లినిక్ కి ఏ విధంగా అప్రోచ్ అయ్యారు? మా అమ్మగారికి అండి వైజాగ్ అంతా తిప్పామండి. కాలు నొప్పులు ముడుకు అంటే ఇద్దరం తీసుకెళ్లేవారమండి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు గట్టా. మా తమ్ముడు నేను కూడా తీసుకెళ్లేవాళ్ళమి. వైజాగ్ అంతా తిప్పాము, ఎక్కడా కూడా ఆవిడకి సెట్ అవ్వలేదు, బాగా అవ్వదమ్మని చెప్పేశారండి. అయితే మేము టీవీలో దివ్య క్లినిక్ అని యాడ్ చూసి ఆవిడకి ఫోన్ చేసామండి మేడం గారికి. అయితే నేను చేస్తానమ్మా తీసుకురండి అంటే మేము తీసుకొచ్చామండి. తీసుకొస్తే ఆవిడకి అక్కడ బాగా నయమైంది. ఇప్పుడు మళ్ళీ మా అమ్మగారికి ఏంటంటే ఎన్నియా అనేసి ఇంకోటి వచ్చిందండి. దానికి కూడా డాక్టర్ 1,60,000 అడిగారండి. చేసినా బతుకుతుందో అని చెప్పేసి అంటే మనం భయపడి మళ్ళీ మేడం గారికి ఫోన్ చేసాం. ఫస్ట్ది తగ్గింది కదా, రెండోది కూడా ఆవిడ చేస్తారేమో అని చెప్పేసి చేస్తే నేను చేస్తానని తీసుకురమ్మన్నారండి. తీసుకొచ్చాం. అయితే కడుపు అసలు మా అమ్మగారు ఒంగోలేరు. ఆ ఎనియా వల్ల కడుపు ఎప్పుడు భీకరంగా గట్టిగా కనిపిస్తుంది. అలాంటిది చిన్న ఆముదం లాంటిది వేశారు. అది వేయగానే మా అమ్మగారు కడుపు మెత్తబడి చక్కగా ఇప్పటికిప్పుడే టైం కూడా తీసుకోకుండా నడగలిగే శక్తి ఆవిడకి వచ్చిందండి. అందుకే నేను మీ ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాను, మీకు ఎవరికైనా బాగోకపోతే ఆ క్లినిక్ తీసుకురండి, చక్కగా నయం అవుతుంది అని చెప్పేసండి. దివ్య క్లినిక్ సిద్ధ వైద్యం. మోకాళ్ళ నొప్పులకు, ఎముకలు, కీళ్ల నొప్పులకు, కీళ్ల వాతము, స్పాండిలైటిస్, గ్యాస్ట్రిక్, షుగర్, బీపీ వ్యాధులకు మరియు ముఖ్యంగా జుట్టెరాలుట, బట్టతల, మొటిమలు, చర్మ వ్యాధులు, అధిక బరువు లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? ఇలాంటి సమస్యలు తీర్చే సిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి గారిని సంప్రదించండి. పక్షవాతం, హార్ట్ మరియు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ తగ్గించడం, బట్టతల మీద సహజంగా జుట్టు రప్పించడం, రూపాయి బిళ్లతో వైద్యం మా ప్రత్యేకత. దివ్య క్లినిక్ సిద్ధ వైద్యం. మహారుషి గురువు అగస్త ముని అందించిన గొప్ప వైద్య శాస్త్రం సిద్ధ వైద్యం. రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛనుంది ప్రాణాపాయంలో ఉన్నప్పుడు సుశేలుడనే వైద్యుడు చెప్పిన సంజీవని మూలికను ద్రోణగిరి పర్వతం నుండి తీసుకువస్తాడు హనుమంతుడు. ఆ వనమూలికల వైద్యమే సిద్ధ వైద్యం. సిద్ధ వైద్యం ద్వారా ఎన్నో రకాల వ్యాధులను, జబ్బులను, ఆరోగ్య సమస్యల బారి నుండి మానవుణ్ణి రక్షించవచ్చని నిరూపిస్తున్నారు డాక్టర్ లక్ష్మి గారు. డాక్టర్ లక్ష్మి గారి అపాయింట్మెంట్ కొరకు ఫోన్ చేయాల్సిన నంబర్స్ 9848727076, 90320885553. మా అడ్రస్ అమీర్పేట్, ఆర్బీఐ క్వార్టర్స్ దగ్గర, ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్. దివ్య క్లినిక్ కి వచ్చిన వారికి పేషెంట్ ని చూసి సమస్యకి తగిన ఔషధం ఇవ్వబడును. పోస్టల్ ద్వారా పంపబడవు. మా తరపున ఎటువంటి ఏజెంట్లు లేరు, దయచేసి గమనించగలరు.